హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే 3 పౌండ్స్ బటర్ స్కాచ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తానో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తోని ప్రీమిక్స్ అలాగే స్పాంజ్ క్రీము ఎంత తీసుకోవాలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ ప్రీమిక్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 3 కప్స్ వరకు మైదాని అయితే యాడ్ చేసుకోండి. ఇలాగా కప్స్ అయితే తీసుకోవాలి. అండ్ హాఫ్ కప్ ఉంటుంది కదా, సో ఆ కప్తోని నేను ఇక్కడ షుగర్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇలాంటి కప్స్ అయితే మెజరింగ్ కప్స్ తప్పకుండా ఉండాలండి. అలాగే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ని ఎంత తీసుకుంటున్నానంటే ఎగ్ కేక్ కాబట్టి చేసుకుంటున్నాను కాబట్టి బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ తీసుకొని అలాగే 2.5 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. వెజ్ కేక్ అయితే 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ తీసుకొని 3 టైమ్స్ వేసుకోవాలి. బేకింగ్ సోడా అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటేనే బాగా ఫ్లఫీగా వస్తుంది. అలాగే ఇక్కడ మెజర్మెంట్ ఎంత ఉన్నదంటే 558 గ్రామ్స్ అయితే ఉంది ప్రీమిక్స్. ఈ ప్రీమిక్స్ని ఎంత తీసుకోవాలంటే మనం ఒకవేళ 1 పౌండ్ చేసినట్లయితే 1.5 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకోవాలి 1 పౌండ్ కేక్కి. ఇక్కడ నేను 3 పౌండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ నేను 558 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ప్రీమిక్స్ మొత్తం కూడాను యాడ్ చేసేసాను. ఇంక ఇందులోనే ఎగ్ అన్నీ కూడా కలుస్తాయి కదా, సో ప్రీమిక్స్ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకొని జల్లించుకొని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ 1 పౌండ్కి 2 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, 1 ఎగ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 6 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు అండి. వీటిని బాగా వైట్గా క్రీమీగా ఫోమీగా అయినంత వరకు అయితే బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. సో చూడండి వైట్గా ఎంత ఫోమీగా అయిందో. సో అంతవరకు అయితే బీట్ చేసుకోవాలండి, తప్పకుండా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోనే 1/4 కప్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకొక 1 నిమిషం పాటు అయితే బాగా బీట్ చేసుకోవాలి. క్రీమీగా ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ బీటర్ని అయితే తీసేస్తున్నాను. ఇంకా తీసేసాక ఇక్కడ ప్రీమిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ప్రీమిక్స్లో అయితే మొత్తం కూడాను యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువగాను బాగా ఏమీ కలుపుకోకూడదు, నార్మల్గానే అయితే మిక్స్ చేసుకోండి. ఇంక ఇందులోని మీరు కావాలంటే మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చు థిక్నెస్ కోసం. ఇంకా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి కదా, సో అందుకే ఇక్కడ పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలాగా శుభ్రంగా కలుపుకున్నాక ఇందులో ఎసెన్స్ని అయితే వేసుకోవాలండి. లాస్ట్లో వెనీలా అయితే వెనీలా. ఇక్కడ నేను బటర్ స్కాచ్ అయితే వేసుకున్నాను. ఒక 10 డ్రాప్స్ వరకు వేసుకున్నానండి 3 పౌండ్స్ కాబట్టి. ఇలాగా మనము కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ అనేది. ఇక్కడ నేను 7 ఇంచ్ మోల్డ్ అలాగే 5 ఇంచ్ మోల్డ్ అని అయితే బేక్ చేసుకున్నాను. స్టెప్ కేక్లో చేశాను కదా, సో అందుకే నేను ఇక్కడైతే 2 కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్యాటర్ రెండిట్లో కూడాను వేసేసుకోవాలండి. వేసేసుకొని తప్పకుండా ఒకసారి అయితే ట్యాప్ చేసుకోండి, ఇంకా బబుల్స్ అయితే ఉంటే పోతాయండి. ఇంక ఇక్కడ 2 గిన్నెల్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లో టు మీడియం పెట్టుకొని అయితే బేక్ చేసుకోవాలి. ఇలాగ చుట్టుపక్కల ఇలాగ మనం పేపర్ పెట్టుకోవడం వల్ల, బేకింగ్ పేపర్ పెట్టుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. ఎంత ఫ్లఫీగా వచ్చాయో కావాలంటే చెక్ చేస్తాను చూడండి. సో చూడండి ఇలా పట్టుకోగానే చక్కగా వచ్చేస్తున్నాయి కేక్స్ అనేవి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే నాకు మీరు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నా ఇన్స్టా లింక్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. మీరు మెసేజ్ చేస్తే కనుక నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ కేక్స్ తప్పకుండాను మీరు ట్రై చేసి అయితే నాకైతే పిక్ అయితే సెండ్ చేయండి, నేను కూడా చూస్తాను. నేను కూడా ఇలా ప్రాక్టీస్ చేసే చేసుకున్నానండి. కేక్ చేయాలంటే తప్పకుండా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటాను. చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది కేక్స్. ఎక్కువగా ప్రెష్ అనేది ఎక్కువగా చేసేయకూడదు కేక్స్ అనేవి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇంకా ర్యాపర్ కూడా తీసి అయితే చూపించేస్తున్నాను. సో ఇలాగే 2 కేకులు కూడాను ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఫ్లఫీగా వస్తాయి, హైట్ కూడాను బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న కేక్ కూడాను డిమోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా పట్టుకోగానే ఈజీగా క్లీన్గా వచ్చేస్తాయి. అందుకే బేకింగ్ పేపర్ నేను ఎప్పుడు కూడాను చెట్టు వైపులా కూడా పెట్టుకుంటాను, ఇంక కిందను కూడా పెట్టుకుంటానండి బేకింగ్ పేపర్ అనేది. ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగాను డిమోల్డ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తుంది.
ఇక్కడ స్పాంజ్ ఎంత వచ్చేది అనేది ఇక్కడ మెజర్ చేసి అయితే మీకు చూపిస్తున్నానండి. 804 గ్రామ్స్ అయితే ఇక్కడ వచ్చింది, చూపిస్తున్నాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మెజర్మెంట్ మెషిన్ అనేది తప్పకుండా ఉండాలండి. ఇలా మెజర్ చేసుకొని మనం చేసుకోవాలి కరెక్ట్గాను. ఇక్కడ నేను క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. క్రీమ్ అనేది ముందుగానే పక్కన పెట్టేస్తే కనుక ఇది మెల్ట్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ నాకు మెల్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను 683 గ్రామ్స్ వరకు అయితే క్రీమ్ అయితే తీసుకున్నాను. రెండు కూడాను 3 పౌండ్స్కి ఎంత వస్తుందో తెలుసా? 1350 గ్రామ్స్ అయితే మనం ప్రిపేర్ చేయాలి. సో నేను 1400 గ్రామ్స్ 1450 గ్రామ్స్ అయితే ఇస్తుంటాను, ఎక్స్ట్రాగే ఇస్తుంటానండి. సో ఇక్కడ లేయర్స్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ పెద్ద కేక్ అయితే నేను ఇక్కడ 4 లేయర్స్గా అయితే డివైడ్ అయితే చేశాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎలా కట్ చేసుకోవాలనేది. అండ్ థ్రెడ్తో కూడాను కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు బ్రెడ్ నైఫ్ అనేది తప్పకుండా ఉండాలి. సో బ్రెడ్ నైఫ్ లేకపోతే కనుక నార్మల్గా మీరు కట్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్తో కూడా కట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది లేయర్స్ గాను. చాలా ఫ్లఫీగా కేక్స్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ఐస్ క్రిస్టల్స్ లేకుండా క్రీమ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ కలర్ కూడా యాడ్ చేశాను, అలాగే బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇంక ఇక్కడ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసేసాను. ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి ఐస్ క్రిస్టల్స్ లేకుండా అయితే చూసుకోవాలి. ఆ తర్వాతే బీట్ చేసుకోవాలండి క్రీమ్ అనేది. క్రీమ్ వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా టిప్స్ కూడా నేను చెప్పాను. ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను, 15 విప్పింగ్ క్రీమ్ టిప్స్ అనేది ఒక వీడియో అయితే చేశానండి, లాంగ్ వీడియో. కావాలంటే మీరు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం క్రీమ్ చేసిన తర్వాత ఇలాగ పైకి పెడితే కనుక పడకుండా ఉండాలి క్రీమ్ అనేది. సో ఇలాగైతే మీరు ప్రిపేర్ చేసుకోండి తప్పకుండాను. ఇక్కడ నేను 10 ఇంచ్ బేస్ మీద అయితే ఈ కేక్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నానండి. కిందన క్రీమ్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలి, అప్పుడే కేక్ అనేది చక్కగా అంటుకొని ఉంటుంది. సో ఇక్కడ నేను షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ సిరప్లో నేను బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకున్నానండి, ఫ్లేవర్గా ఉంటుందనేసి. సో మీరు ఎసెన్స్ కూడా అందులోనే యాడ్ చేసుకోవచ్చు, 1 డ్రాప్. అండ్ ఇక ఒక్కొక్క లేయర్గా పెట్టుకొని అయితే క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు కస్టమర్ ఎంత చెప్తే అంత ఎక్కువగానే పెట్టుకోవచ్చు. చాలామంది తక్కువగా అయితే పెట్టమంటారు, సో అలాంటి వాళ్ళకి తక్కువగా కూడా పెట్టచ్చండి. ఇక నేను బటర్ స్కాచ్ క్రష్ను అలాగే స్కాచ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది నేను హోమ్ మేడ్ స్కాచ్ అనేది ఇంట్లోనైతే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉందండి. ఇక్కడ మీరు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలంటే చెక్ చేయండి. ఇలాగ అన్ని లేయర్స్ యాడ్ చేసేసుకొని ఇలా క్రమ్ కోటింగ్ చేసుకొని 1/2 అవర్ టు 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. శుభ్రంగా సెట్ అయిపోతుంది. ఆ సెట్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసి ఇంకా క్రీమ్ని అయితే ఇంకెక్కువగా అయితే అప్లై చేసేసుకోండి. ఇలా సైడ్స్ అంతా కూడాను అప్లై చేసేసుకొని ఇంకా పైన కూడాను అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. మీరు నైఫ్తో కానీ ఇంకా చిన్న చిన్న స్క్రాపర్స్ ఇంకా చాలానే ఉంటాయి, దొరుకుతాయి మార్కెట్లోని. స్క్రాపర్స్ యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను నైఫ్తో కూడా చేస్తుంటాను, అలాగే చిన్న స్క్రాపర్స్ కూడా యూజ్ చేస్తుంటాను. ఇక్కడ స్టీల్ది కూడా నా దగ్గర ఉంది, ఒక స్క్రాపర్ మీషోలో తీసుకున్నాను. ఇది కూడా నాకు బాగా పనికొస్తుందండి. సో ఫినిషింగ్ అయితే శుభ్రంగా ఇలా చేసేసుకొని అయితే లాస్ట్లోని ఫినిష్ బాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నాప్కిన్తోనైతే తుడుచుకోవాలండి, మొత్తంగా క్లీన్ అనేది చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక క్లీన్ చేసుకోకుండా అలాగ అంటేసి అయితే ఉండిపోతుంది, బోర్డుకి అయితే ఉండిపోతుంది క్రీమ్ అనేది. తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా రాదు. సో ముందే మీరు క్లీన్ చేసేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే 2 కేకులు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకో కేక్ అయితే చూపించట్లేదు, ఇంకా లాంగ్ అయితే అయిపోతుంది వీడియో అనేసి అయితే చూపించట్లేదు. ఇక్కడ నేను కేక్ దావల్ని అయితే యూజ్ చేశానండి. ఇంక ఇక్కడ మధ్యలోని కేక్ పడిపోకుండా ఉండడానికి కేక్ దావల్ని ఎంత హైట్ ఉందో చూసుకొని అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలాగ నైఫ్తోని పట్టుకొని అయితే మధ్యలోనైతే ప్లేస్ చేసుకోండి, సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇంకా నైఫ్ అనేది తీసేసి ఇలాగ కేక్ దావల్ని లోపలికి ప్రెస్ చేసేయండి. ఇంకా ప్రెస్ చేసుకున్నాక పైన కొద్దిగా క్రీమ్ అనేది
అప్లై చేసుకోవాలి, కవర్ చేసేయండి మొత్తం కూడాను. ఇలా చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. అండ్ ఇక నేను క్రష్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ క్రష్ని తీసుకొని కొద్దిగా షుగర్ సిరప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ జెల్ లాగా వాడేస్తున్నాను అనమాట. బటర్ స్కాచ్ జెల్ లాగా అయితే వాడుతున్నాను. క్రష్ని తీసుకున్నాను. ఇంక జెల్, కేక్ జెల్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా ఛానల్లో ఉన్నది వీడియో అనేది. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కేక్ జెల్ని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా క్రష్ని అయితే ఇలాగా డిజైన్ అయితే చేసుకున్నాను డ్రాపింగ్ లాగా. ఇలా డ్రాపింగ్ లాగా చేసుకొని ఇక్కడ నేను N1 నాజిల్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ నాకైతే డిజైన్ ఏది చెప్పలేదు. సో యాక్చువల్లీ నేను ఇది మా కంపెనీలోని, ఇంకా మా హస్బెండ్ కంపెనీలోని ఇంకా వాళ్ళు గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏదో ఉంది. సో అందుకే నేను ఇక్కడ నా కేక్ అయితే ఆర్డర్ చేశారు. నా కేక్స్ గురించి వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు తెలుసండి, చాలాసార్లు చేసి కూడా ఇచ్చాను. సో వాళ్ళ కోసమే ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇదే కొలతలతో మీరు కనుక ప్రిపేర్ చేస్తే కనుక 3 పౌండ్స్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక నేను ఫొండెంట్తోనైతే రాసుకున్నాను గెట్ టుగెదర్ యూటిలిటీ అనేది. యాక్చువల్లీ యూటిలిటీ అనేది స్టాఫ్ అనమాట, స్టాఫ్ నేము. సో అది నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ జెల్ పెన్తోనైతే రాసుకున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.